అక్రమ మద్యం తయారీ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. మరి ముందస్తు బెయిల్ పిటిషన్లో ఏపీ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంలో ఎల్ఎల్పీలు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది నాడ్ కర్నా వాదనలు వినిపించారు. ఇక రాజకీయ కారణాలతో కేసులో పేర్లు మార్చేర్చాలని పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు. అక్రమ మద్యం వ్యవహారంతో వారి సంబంధమే లేదని వివరించారు. ఇక ప్రస్తుతం విదేశాల్లో ఉన్నామని పిటిషనర్లు తెలిపారు. అరెస్టు భయంతో స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇక పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు నమోదు చేసింది. మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. భారత్కు వచ్చిన 2 వారాల్లో దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు సహకరించాలని పిటిషనర్లకు సూచించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బలవంతపు చర్యలు వద్దని స్పష్టం చేసింది. పిటిషనర్లపై కోర్టివ్ స్టెప్స్ తీసుకోవద్దని అధికారులకు ఆదేశించింది. అక్రమ మద్యం తయారీ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంలో ఎల్ఎల్పీలు దాఖలు చేశారు. ఇక వీటిపై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది నాడ్ కర్నా వాదనలు వినిపించారు. ఇక రాజకీయ కారణాలతో కేసులో పేర్లు చేర్చాలని పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు. అక్రమ మద్య వ్యవహారంతో వారి సంబంధం లేదని వివరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, తమ్మలపల్లిలో ఇప్పటికే జరిగినటువంటి అంటే నకిలీ మద్యానికి సంబంధించి ఇప్పటికే చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే దానిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే మరికొన్ని సంచలన విషయాలు అరెస్టులు జరగబోతున్నాయంటూ కూడా ఇప్పటికే కూడా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సస్పెండ్ అయినటువంటి జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అక్కడ ఇన్ఛార్జ్, సో ఆయన బయట అంటే ఇతర దేశాల్లో ఉన్నారు. ఆయన రప్పించడానికి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన అరెస్ట్ చేయడానికి ఆయన కనసన్నల్లోనే తమ్మలపల్లిలో ఈ నకిలీ మద్యానికి సంబంధించి పెద్ద ఎత్తున సరఫరా జరిగింది. ఏకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక కుటీర పరిశ్రమ లాగా ఏర్పాటు చేసుకుని ఆయనతో పాటు ఆయన అనుచరులు ఇట్లా మరికొంతమంది వీళ్ళందరూ కూడా ముఠాగా ఏర్పడి ఈ రకంగా అక్రమ మద్యాన్ని అంటే తయారు చేయడంతో పాటు చాలా ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. దీనివల్ల ప్రజలకు, సామాన్య ప్రజలకి, మద్యం ప్రియులకి చాలా రకాలుగా అంటే హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దీన్ని ఈ ముఠాన్ని అరికట్టించడానికి చర్యలు తీసుకుంటూ కూడా వెళ్లడం జరిగింది. అయితే ఆ కేసుకు సంబంధించి ఇంకా కూడా విచారణ జరుగుతున్న సందర్భంలో ఎవరైతే ఈ ప్రధాన నిందితుడిగా ఉన్నారో జయచంద్రారెడ్డి, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదు, కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా రాజకీయ కోణాల్లో తన పేరుని ఇందులో మెన్షన్ చేశారు. తన పేరుతో పాటు తన సన్నిహితుడిగా ఉన్నటువంటి గిరి పేరుని కూడా దీంట్లో మెన్షన్ చేశారు. మమ్మల్ని అరెస్టు నుంచి తప్పించాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరపాలంటూ కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అయితే ఇందులో తొందరపాటు చర్యలొద్దు, వెంటనే అరెస్టులు చేయకుండా, ఎందుకంటే వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో 2 వారాల్లో వాళ్ళు స్వదేశానికి వచ్చి ఏపీ అధికారులకి సహకరించాలి. విచారణ అనంతరం నిజంగా వాళ్ళపైన ఇలాంటివి అంటే వాళ్ళు చేసినట్లుగానే రుజువైతే దాని తర్వాత కఠిన చర్యలు తీసుకోండి అంటూ కూడా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి ఇప్పటికే దీనిపైన ఉన్నారు కాబట్టి దీంట్లో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు స్వదేశానికి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు విచారణకు సహకరించాలి. దాని తర్వాత చర్యలు ఉండే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.